మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చాలా కాలంగా అటు సిఎండిఏకి పరిధిలో, ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శాలరీస్కి సంబంధించి కానీ, పేమెంట్స్కి సంబంధించి కానీ, అవుట్సోర్సింగా, కాంట్రాక్టా, మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది. సార్ చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? ఖమ్మం కార్పొరేషన్ పరిధా? అందరికీ నమస్తే. ఏ డిపార్ట్మెంట్లలో పనిచేస్తుంటారు? మేము ఖమ్మం కార్పొరేషన్లో వాటర్ సప్లైలో గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. గత 2015 నుంచి ఇప్పటి వరకు కూడా మా కాంట్రాక్ట్ కిందనే మేము పనిచేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎలాంటి వేతనాలు లేకపోయినా కూడా మేము పని చేసుకుంటూనే వస్తున్నాము. గడిచిన 3 సంవత్సరాలలో కూడా మేము ఎజెండాలో పెట్టడం జరిగింది మమ్మల్ని అవుట్సోర్సింగ్లో తీసుకోమని. కానీ వాళ్ళు అప్రూవల్ చేస్తున్నామని అంటున్నారు, కానీ మాకు ఎలాంటి స్పందన కూడా లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, నెల నెల జీతాలు లేక. మేము అధికారులను కూడా ఎప్పటికప్పుడు మేము ఎవరిని కలుస్తున్నారు? ఏ అధికారిని కలిశారు? మీది ఎవరిని కలవాలి? సిఎండిఏనా? కమిషనర్ గారిని కలిసాము. ఖమ్మం కమిషనర్ గారిని కలిసాము. ఏమన్నారు? ఆయన గారిని కూడా కలిసాము. ఏమన్నారు? మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ ఓకే అయిన తర్వాత హైదరాబాద్ CDM ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే మా డీటెయిల్స్ తీసుకొని మేము అప్రూవల్ పంపిస్తామని చెప్పారు. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అప్రూవల్ పంపిస్తామని చెప్పిన తర్వాత మాకు 45 డేస్ తర్వాత మేము మళ్ళీ వెళ్ళి అడిగితే మేము అప్రూవల్ ఆల్రెడీ పంపించాము అని అన్నారు. ఇక్కడికి వచ్చి ఖమ్మం కార్పొరేషన్లో అడిగితేనే మాకు ఎలాంటి అప్రూవల్ రాలేదు, అలాంటి లెటర్ కూడా రాలేదు అని అంటున్నారు. మా బతుకులు ఏం కావాలా, మేము ఏమైపోవాలా? మరి సిఎండి వాళ్ళు పంపించలేదా? వీళ్ళు పంపించామని చెప్తున్నారు సార్. మరి వీళ్ళు ఎందుకు మరి అట్లా? మరి వీళ్ళు ఏం ఆడుతున్నారో, ఏం గేమ్ ఆడుతున్నారో తెలియట్లేదు. 16 మంది జీవితాలు రోడ్డున పడతాయి, కుటుంబాలు కూడా ఆగమవుతాయి. మాకు ఏంటంటే అవుట్సోర్సింగ్లో అయితే మాకు నెల నెల వేతనాలు పడితే మా కుటుంబం కొద్దిగా బాగుంటుంది, పిల్లల చదువులు కానీ ఏదైనా కానీ బాగుంటుందనే మేము అనుకుంటున్నాం. కానీ వచ్చే కాంట్రాక్ట్ కూడా నెల నెల మాకు వేతనాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వాలంటే 6 నెలలు 5 నెలలు గడవాల్సి వస్తుంది. అది కూడా మొత్తం కూడా ఇవ్వట్లేదు, ఒక 2 నెలల జీతాలే ఇస్తున్నారు. నెలసరి జీతం వస్తేనే మాకు బతకడానికి ఉంటుంది. స్కూల్ ఫీజులు కూడా. మీ పేరు చెప్పండి. నా పేరు ఎల్ రోహిత్. ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడున్న రోజుల్లో నెలసరి జీతం వచ్చేటోళ్ళే బతకలేకపోతున్నారు. ఇప్పుడున్న ఖర్చులకు కానీ, ఇప్పుడున్న స్కూల్ ఫీజులకు కానీ, మన గ్రాసరీకి కానీ. ఇప్పుడు మేము 5 నెలలు 6 నెలలకి జీతాలు తీసుకొని మాకు వచ్చే వడ్డీలకే సరిపోవట్లేదు. పిల్లగాళ్ళ చదువులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. స్కూల్లో నుంచి పంపించే పరిస్థితి వచ్చింది మాకు. స్కూల్కి కూడా రానివ్వట్లేదు, పరీక్షలు రానివ్వట్లేదు. దానికి నీ సమస్యకి ఏంటి సంబంధం? జీతాలు రావట్లేదు మాకు. జీతాలు ఎవరు ఇవ్వాలా? కమిషనర్ గారు. ఏ కమిషనర్ గారు? ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారు. ఏఈడీలు ఎంతమందిని కలిసినా కానీ మాకు స్పందన లేదు. సి సెక్షన్లో అడిగితేనేమో CMD బోండి అంటున్నారు, అక్కడ అడిగితే ఇక్కడ పంపించడం అంటున్నారు. మా సమస్యకి పరిష్కారం లేదు. ఈరోజు చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు చూపించాలి? కమిషనర్ గారు, మేయర్ గారు. ఖమ్మం కమిషనర్ గారు, ఖమ్మం మేయర్ గారు పరిష్కారం చూపించి కలిసారా వాళ్ళని? మేయర్ గారిని, కమిషనర్ గారిని? 3 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం సార్ వాళ్ళ ఎమ్మట, కానీ ఏమీ మాకు న్యాయం జరగట్లేదు. ఈసారైనా జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు 16 మంది కుటుంబాలు మంచిగా ఉండాలని మేము కొంచెం నెలసరి జీతం వస్తే మేము మంచిగా బతుకుతాం అనుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు గురుమూర్తి అండి. ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి మేము ఇటు అవుట్సోర్సింగ్ కాకుండా, ఇటు రెగ్యులర్ కాకుండా మధ్యలో కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నాము. ఇందులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ అదే చేస్తున్నాము. సో మా సమస్య ఏంటంటే ముఖ్యంగా మాకు నెలసరి శాలరీస్ ఇవ్వట్లేదు. 3 మంత్స్కో 4 మంత్స్కో ఫ్యామిలీస్ ఇస్తున్నారు. అది కూడా 2 మంత్స్కి ఒకసారి ఇస్తున్నారు శాలరీస్. అవి సరిపోవట్లేదు. ఇంకా సమస్య ఏంటంటే మా సమస్య కోసం మున్సిపాలిటీకి వస్తే మమ్మల్ని ఈ సెక్షన్కి ఆ సెక్షన్కి తిప్పుతున్నారు తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. CDMకి వెళ్ళాం, అక్కడికి వెళ్తే అక్కడ మేము మా ప్రాబ్లం వాళ్ళు గమనించి మమ్మల్ని అప్రూవ్ చేశారనే విషయాన్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వస్తే మాకు రాలేదని ఈ సెక్షన్కి ఆ సెక్షన్కి తిరగడం తప్ప సమ్మె వృధా అవుతుంది, మాకు వేదన కలుగుతుంది. కాబట్టి దయచేసి మా యొక్క ఈ సమస్యని, మా యొక్క ప్రాబ్లంని ఉన్నత అధికారులు గమనించి, ప్రాబ్లం ఎక్కడుందో గమనించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం.